అంతమైపోవాలి, ఏది కూడా స్థిరంగా ఉండడానికి లేదు. అలాగే విష్ణువు యొక్క భార్య లక్ష్మి అంటే అర్థం ఏంటంటే, లక్ష్మి అంటే ఏంటి? ఐశ్వర్యం అని అర్థం. డబ్బు, బంగారం లేదా భూములు ఇవన్నీ కూడా ఐశ్వర్యప్రదం. పిల్లలు, ఆవులు, పశు సంపద ఇవన్నీ కూడా ఐశ్వర్యం కింద వస్తాయి. అంటే విష్ణువు ఏ శక్తిని కలిగి ఉన్నాడంటే ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి శక్తిని విష్ణువు కలిగి ఉన్నాడు. అంటే మనలాగా భార్య అంటే భార్య బెళ్ళం లేదంటే ధర్మపత్ని అని అర్థం కాదు. ఆ శక్తిని కలిగి ఉన్నటువంటి ఆ దేవతల్ని ఆ రూపంలో పూజించడం జరుగుతుంది. అయితే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ ముగ్గురు కూడా ఆ యొక్క శక్తుల్ని ధరించి ఉన్నారు. బ్రహ్మదేవుడు సృష్టిని చేస్తూ ఉంటాడు. అంటే మనందరం మనమే కాకుండా జీవకోటి ఏది పుట్టాలన్నా కూడా బ్రహ్మదేవుడే పుట్టిస్తాడు, సృష్టిస్తాడు బ్రహ్మదేవుడు. అలాగే వాటిని పోషించేటువంటి శక్తి అంతా కూడా విష్ణువుకు ఉంది. అంటే మనం సుఖంగా జీవితంలో అన్న వస్త్రాలకు లోటు లేకుండా ఉండాలి అంటే విష్ణు అనుగ్రహం ఉండాలి. అలాగే లయం, లయం అంటే అర్థం ఏంటంటే ఈ సృష్టి అంతా కూడా ఎక్కడో ఒక దగ్గర అంతం అవ్వాల్సిందే, బూడిద అవ్వాల్సిందే. ఈ సృష్టిలో పుట్టిన ప్రతి వస్తువు కూడా బూడిద అవ్వాల్సిందే ఏదో ఒక సమయంలో. అందుకే శివుడు బూడిదని ధరిస్తాడు, విభూతి అంటాం. విభూతి అనేది ఐశ్వర్యం. అంటే ఐశ్వర్యం ఎక్కడి నుంచి పుడుతుంది? విభూతి నుంచే పుడుతుంది. మన సైంటిస్టులు కూడా చెప్పారు. ఏం చెప్పారంటే ఈ భూమండలం ఎలా ఏర్పడింది అని పరిశోధన చేస్తే మొత్తం ఈ భూమి కొన్ని లక్షల కోట్ల